చాలా అంటే చాలా రోజులైంది. తర్వాత ఫోక్ సాంగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు చేయనికి ఒకటే ఒక కారణం. ఈ సాంగ్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. డెఫినెట్‌లీ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. మంచి ట్రెండింగ్‌లో వచ్చే అవకాశం ఉంటది. చూడండి, నచ్చితే లైక్ కూడా చేయండి. డెమో చూద్దాం. వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటది వీడియో అనేది. మేబీ ఆ ఫీల్ అనేది ఇక్కడ మీకు రాకపోవచ్చు. ఎఫెక్ట్ అనేది మీకు కామన్‌గా కూడా అనిపించొచ్చు. కానీ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి, డెఫినెట్‌లీ బాగా అనిపిస్తది. నేను చెప్పాను కదా మీకు, ఈ సాంగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీరు డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫుల్ ప్రాజెక్ట్ అంటే మీకు చూపిస్తాను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి. ఓకే, ఇక్కడ చూడండి 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇందులో మెయిన్ ఏందంటే తెలుగు ఫాంట్ అయితే యూజ్ చేసినా కాబట్టి ఈ వీడియో కింద ఫస్ట్ ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ మీరు డౌనింగ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, డౌనింగ్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో, ఎంటీ రేషియో సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు టెక్స్ట్‌లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టుకుందాం. రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకైతే ఫాంట్ ఇచ్చాను కదా, ఆ ఫాంట్ ఇక్కడ మీకు దొరకకపోతే ఈ మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ మోడల్‌ని బట్టి చూసుకోండి. ఇక్కడ నాది OnePlus కాబట్టి ఇక్కడ చూడండి, చాలామంది నా మొబైల్ కూడా అడుగుతారు. ఇక్కడ నేను చాలా సార్లు చెప్పాను కూడా OnePlus. ఓకే, దాని మీద క్లిక్ చేసిన ఇప్పుడు మీ యొక్క ఫోల్డర్‌లో అయితే ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డర్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసి ఆ ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇది మనకు మొదటి స్టెప్స్. ఇదైతే మీకు మ్యాక్సిమం చాలామందికి తెలుసు, కానీ కొత్త సబ్స్క్రైబర్ ఎవరు వచ్చినా కూడా డైరెక్ట్‌గా కామెంట్ పెడతారు కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు కామెంట్ పెట్టడం తప్పులేదు. ఎన్ని కామెంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకేనా, ఇప్పుడు నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకసారి ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో తెలుగు అయితే ఉంటుంది. ఇది నేను ఓన్‌గా రాసిన. ఇందులో మీకు ఏదైనా సంథింగ్‌గా తప్పుగా అనిపిస్తే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్‌లో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. తెలుగులో ఉంటే ఉంచండి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో మనం డైలీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా ఒక తెలుగు టెక్స్ట్ పెట్టి చేద్దామని అనుకున్నా. ఆ ఫాంట్ కూడా బాగా నచ్చింది కాబట్టి బాగా సింక్ అవుతుందేమో అని. ఓకే, ఒకవేళ కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ కూడా ఉంటుంది, షాడో కలర్. పైన ఫ్రంట్‌లో ఏ కలర్ అయితే పెడతారో బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా అదే కలర్ అయితే పెట్టండి. మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది, లుక్ పాడైపోతది. ఓకే, చూడండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ చెప్తాను, ఇందులో బీట్ అనేది మీకు ఎక్కువ కన్‌ఫ్యూజ్ కాకూడదని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీట్ అయితే చాలా బాగా పెట్టాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో కూడా బీట్ వస్తున్నాయి. కానీ ఆ బీట్ టైంలో నేను లిరిక్ పెట్టాను కాబట్టి సి చాలామందికి బీట్ కూడా నచ్చొచ్చు కాబట్టి బీట్ మార్క్ కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే అసలు లిరికలే లేకుండా బీట్ అయితే ఫోటోస్ అయితే పెట్టుకోండి, బాగా సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఫోటో పెట్టడం చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుందాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ లిరికల్ తర్వాత వచ్చి ఫొటోస్ యాడ్ చేయండి, మీ యొక్క నార్మల్ ఫొటోస్. ఓకే, ఒక 5, 6 యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో డబల్ బీట్ మార్క్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ లిరికల్ దగ్గర వరకు అయితే పెట్టాను. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. మీకైతే తెలుసు ఇది. ఓకే, ఒకవేళ ఇందులో ఫోటో సరిగ్గా సింక్ కాకపోతే, ఒకవేళ హెడ్ కట్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద క్రాప్ అని ఉంటుంది. ఈ క్రాప్ని మీరు పెంచితే ఇలాగైతే పెరుగుతుంది, తగ్గిస్తే ఫోటో కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది, సైజ్ తక్కువ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుందామని అంటే అలా చేసుకోండి. మీ ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు దీన్నే కాపీ చేసి ప్రతి ఒక్క దానికి పేస్ట్ చేయండి, సైజ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతే. దాని తర్వాత ఎండింగ్లో కూడా ఎఫెక్ట్ యాడ్ చేయాలి. దానికంటే ముందు ఫొటోస్ యాడ్ చేద్దాం. ఎండింగ్లో ఒక 4 ఫొటోస్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుందాం. ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇది కూడా బాగా సింక్ అయితే అవుతుంది, అంతే. తర్వాత సేవ్ చేసుకోండి వీడియోని. జై హింద్.